బీసీ బంధువులారా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ధర్నా అన్ని సంఘాలు ముఖ్యంగా ఏదైతే మేము 42% బీసీ రిజర్వేషన్స్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎల్బీ నగర్ పూల అంబేద్కర్ విగ్రహాల మధ్యలో చేయడానికి కారణం ఏంటంటే, ఈ మా యొక్క ధర్నా రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేసినవి కావు. లేకపోతే రాజకీయ పార్టీలకు అడుగులకు మడుగులు వస్తే బీసీ సంఘాల ప్రోద్బలంతో చేసింది కాదు. నిజమైన బీసీ తత్వం ఎవరికి ఉందో, ఏదైతే మీరు చూసుకున్నట్లయితే తమిళనాడులో జీవో తీసినప్పుడు పాలాభిషేకం పూలాభిషేకం చేయలేదు, పులగని చేసినప్పుడు పాలాభిషేకం అడుగడుగున మరి ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తి ఏది రాకముందే వాళ్ళ యొక్క మద్దతు పొందాలని మా యొక్క బీసీ సంఘాలు పరుగున ఎత్తి పోయి మరి పొలిటికల్ పార్టీ నాయకులకు అభిషేకాలు చేసినప్పుడే మేము అనుకున్నాం ఇది సరి అయిన పద్ధతి కాదు, మనం పోరాటంతో సాధించుకోవాలి కానీ కులాభిషేకం పాలాభిషేకాలతో సాధించుకునేది కాదు. మేము ఒక 9th షెడ్యూల్లో కలపడానికి ఒక సమగ్రమైన ముసాయిదాను తయారు చేసి ఇస్తే అప్పుడు మనకు ఇంత పెద్ద ప్రభుత్వానికి సావరెన్ పవర్స్ సర్వసత్తాగా ఉన్న వాళ్ళకు న్యాయ సలహాలకు కూడా ఆలోచన లేని విధానాన్ని ఎట్లా సాధించుకోవాలని మేము చెప్పినప్పుడు మమ్మల్నే మా బీసీ సంఘాలు క్రిటిసైజ్ చేసేది. వీళ్ళు 9th షెడ్యూల్ అంటారు, అదెందుకు ఆర్టికల్ 242 ప్రకారం ఒక ఎమ్మెల్యే చేస్తే సరిపోతుంది, లేకపోతే ఒక జీవో చేస్తే సరిపోతుంది, డెడికేటెడ్ కమిషన్ వేసారు, అది కాంటెంపరీ ఎంపెరికల్ డేటా వచ్చేసింది, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ వచ్చింది, 50% దాటడానికి వాళ్ళు పంచాయతీరాజు చట్టాన్ని ఎమెండ్ చేసుకున్నారు కాబట్టి ఇది జీవో ద్వారా అవుతుందని ఒకళ్ళు వాళ్ళు బంది మమ్మల్నే క్రిటిసైజ్ చేసినారు. అది కాదు అని మేము చెప్పి ఏదైతే 9th షెడ్యూల్ కలపడానికి